కొన్ని సినిమాలు పరాజయం పాలైనా అందులో నటించే నటీనటులకు మంచి గుర్తింపు వస్తుంటుంది. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ విషయంలో అదే జరిగిందని నటి అంజలి చెబుతోంది. ఆమె జీ5లో 'బహిష్కరణ' అనే వెబ్ సిరీస్లో వేశ్య పాత్రను పోషించింది. దాదాపుగా అలాంటి పాత్రనే ఇటీవల విడుదలైన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లోనూ చేసింది. ఈ సినిమా పరాజయం పాలైనా తనకు నటిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందని అంజలి తెలిపింది. గతంలో రానన్ని ఫోన్ కాల్స్, అప్రిసియేషన్స్ ఈ సినిమాలోని పాత్రకు వచ్చాయని చెప్పింది. ఎంతోమంది మనసుల్ని ఈ పాత్ర గెలుచుకుందని అంజలి అంటోంది. విశ్వక్సేన్ హీరోగా నటించిన ఈ సినిమాను కృష్ణ చైతన్య దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'గేమ్ చేంజర్'లోనూ అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. ప్రముఖ హిందీ నటుడు మనోజ్ కుమార్ ఎన్ని చిత్రాల్లో నటించినా మనోజ్ పేరు వినగానే ఆయన నటించిన దేశభక్తి చిత్రాలు ముందుగా గుర్తుకు వస్తాయి. మనోజ్ కుమార్ అసలు పేరు హరికృష్ణన్ గోస్వామి. ఆయనకు దిలీప్ కుమార్, అశోక్ కుమార్ అంటే ఎంతో అభిమానం. వారి స్ఫూర్తితోనే తన పేరును మనోజ్ కుమార్గా మార్చుకున్నారు. అంతకుముందు కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రల్లోనూ కనిపించిన మనోజ్ కుమార్ 1965లో తెరకెక్కిన 'షహీద్'తో హీరోగా తొలి విజయం సాధించారు. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఆ సినిమా తరువాత నుంచి మనోజ్ అదే తీరున సాగారు. మధ్యలో ఇతర చిత్రాల్లో ఎలా నటించినా తన సొంత చిత్రాల్లో మాత్రం ఏదో తీరున దేశభక్తి అనే అంశాన్ని చొప్పించేవారు. మాస్ మసాలా మూవీస్ తీసినా అదే తీరుగా ఉండేవారు. అలా 'ఉపకార్', 'పూరబ్ ఔర్ పశ్చిమ్', 'రోటీ కప్డా ఔర్ మకాన్', 'సన్యాసి', 10 నంబరీ, 'క్రాంతి' వంటి చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. రాజకీయాలపైన ఆసక్తిని పెంచుకున్న మనోజ్ కుమార్ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. జూలై 24తో మనోజ్ కుమార్ 87 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఆయన మరిన్ని వసంతాలు చూస్తూ సాగాలని ఆశిద్దాం. బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'పరాక్రమం'. బీఎస్కే మెయిన్ స్ట్రీమ్ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. శృతి సమన్వి, నాగలక్ష్మి, మోహన్ సేనపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో చిత్ర బృందం సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించింది. దీనిని ఆగస్టు 22న విడుదల చేస్తున్నట్లు వారు తెలిపారు. తాను శివుడిగా భావించే హీరో చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఆ రోజున తమ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని బండి సరోజ్ కుమార్ చెప్పారు. 'పరాక్రమం' మూవీ సంఘర్షణతో కూడుకున్న కథతో రూపుదిద్దుకుందని ఆయన అన్నారు. గీతా గోవిందం తరువాత ఆ స్థాయి విజయం మళ్లీ విజయ్ దేవరకొండ ఖాతాలో పడనేలేదు. ప్రీవియస్ మూవీ ఫ్యామిలీ స్టార్ సైతం భారీ అంచనాల నడుమ వచ్చి బోల్తా పడింది. ఈ నేపథ్యంలో రాబోయే చిత్రంపైనే అందరి దృష్టి ఉంది. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ప్రస్తుతం శ్రీలంకలో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి విజయ్ లుక్ అంటూ ఓ పిక్ సోషల్ మీడియాలో భలేగా వైరల్ అవుతోంది. ఇందులో ట్రిమ్ చేసిన హెయిర్ కట్, గడ్డంతో మిస్టర్ దేవరకొండ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు. మరి కొత్త లుక్తో కనిపించనున్న విజయ్ దేవరకొండ అదే కొత్తదనాన్ని ప్రదర్శిస్తూ బ్లాక్ బస్టర్ అందుకుంటాడేమో చూడాలి.